హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్సేసు. ఇది గండికోట అండి. ఇక్కడ నుంచి నైట్ ఇక్కడ స్టే చేసాం రూమ్స్లో. దాని తర్వాత మార్నింగ్ సూర్యోదయం చూద్దామని గండికోటకి వెళ్తున్నాం. అక్కడే దగ్గరలోనే మేము రూమ్స్ తీసుకున్నాము, కాటేజెస్. నైట్ అక్కడ స్టే చేసాం. మార్నింగ్ 5కి వెళ్తున్నాము. చూడండి, ఎవ్వరు లేరు ఇక్కడ. అసలు ఎలా ఉందంటే ఏదో 10 o'clock అయినట్టుంది. మీకు ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనం లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది, లేకుంటే కారు లోపలికి అలో చేయరనమాట. ఇక్కడే రైట్ సైడ్లో ఒక పార్కింగ్ ఏరియా ఉంటుంది, అక్కడ పార్క్ చేసి వెళ్ళాలి. ఇప్పుడు మార్నింగ్ ఎవ్వరు లేరు కాబట్టి మేము హ్యాపీగా కారులో వెళ్తున్నాం ఇక్కడికి. అసలు చూడండి ఆ ఎంట్రన్స్ ఎలా ఉంది, ఎంత ఎత్తులో ఉంది. గండికోటలో ఏమేమి చూడదగిన ప్లేస్. ఇది ఓల్డ్ అంతా పోయింది బోర్డు. మంచిగా అయితే డెవలప్ బాగా చేశారు. ఇక్కడ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ అయితే ఒక మసీదు ఉంది, చిన్న మసీదు చెట్టు కింద. దాని తర్వాత ఇది ఎంట్రన్స్. చూడండి ఎంత హైట్ ఉందంటే. గండికోట రహస్యం ఎన్టీఆర్ మూవీ చూసాను నేను, కానీ ఆ మూవీలో ఏమి ఈ కోటను చూపించలేదు. కానీ ఆ సినిమా హైప్తో నేను ఈ కోట చూద్దామని వచ్చాను. చాలా హైట్ ఉంది. దీని గురించి కూడా చాలా చదివాను అనమాట గూగుల్లో. ఇక్కడికి వచ్చి చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది, అలా ఉంది. ఇది కరడుగట్టిన కోట అని చెప్పారు. సేమ్ అదే ఫీలింగ్ ఉంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా భయంగా ఉంది చెప్పాలంటే. ఎవ్వరు లేరు అసలుకి. ఇది చూడండి ఎంత పెద్ద దర్వాజా. ఇక్కడ చూడండి, దీనికి ఎవ్వరు ఓపెన్ చేసే కూడా సీన్ లేదు. ఏమన్నా తలుపు బద్దలు కొట్టి రావాలన్నా జంతువులు, అంటే అప్పట్లో ఏనుగులు వచ్చి డోర్ కొట్టేటివి కదా, వాటిని కూడా పొడిచేటట్టు ఉంది ఇది చూడండి. కానీ తెలంగాణతో పోలిస్తే ఈ గండికోటని ఆంధ్రప్రదేశ్ బాగా ఎంకరేజ్ చేస్తుంది. మంచిగా ఎంట్రీ ఫీ కూడా పెట్టింది. అప్పటి ఇది చాలా బాగా కాపాడుతున్నారని చెప్పచ్చు. అసలు చూడండి ఎలా ఉందంటే, ఇక్కడ చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి. నేను ఒక్కదాన్ని కాబట్టి నాకు భయం వేస్తుంది వీటన్నిటిని వెళ్ళి చూడడానికి. అందుకే కింద నుంచే నేను అన్నీ కవర్ చేస్తున్నాను. అది పైన కనిపిస్తుంది, అది శత్రువులు రాకుండా అక్కడ సిపాయిలు కావలు కాసేవాళ్ళు అనుకుంటాను ఆ పైన. కానీ రాతి కట్టడం చూడండి ఎలా ఉందో అసలుకి. మార్నింగ్ కాబట్టి ఇక్కడికి కార్ అలో చేశాను. అదే 10 తర్వాత అయితే ఇక్కడికి కార్ నాట్ అలౌడ్ అనమాట. చూడండి ఎలా ఉంది అసలుకి. ఎంత పెద్దగా అసలు రాళ్ళు చూడండి, అసలు ఎంత పెద్ద పెద్దవి, ఎంత కష్టపడి ఉంటారో అప్పుడు పని వాళ్ళు అనిపించింది. వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి నిజంగా. ఈ కోట కట్టించిన రాజు కంటే ఇది కట్టిన వాళ్ళే నాకు గుర్తొస్తున్నారు. ఎంత కష్టపడి ఎంత హైట్ వరకు ఆ టెక్నాలజీతో రూపొందించారు. ఈ కోట గురించి చాలా విశేషాలే ఉన్నాయన్నమాట. అవన్నీ ముందు ముందు మీకు చెప్తాను. అసలుకి ఇదేనమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే చాలా కోట విశేషాలు ఉన్నాయి. అవన్నీ మిగతా వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్సేసు. ఇంకా రాబోయేది గండికోట సిరీస్ అన్నమాట. చూసి మీరందరూ ఎంజాయ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.